పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో సంక్రాంతి సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ మక్కన్ సింగ్ కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పతంగులను ఎగరవేశారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఉత్సాహంగా పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు ఠాకూర్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో రైతులను ధనికులుగా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని అన్నారు. ఇదే క్రమంలో రైతులకు అండదండగా రుణమాఫీ, సన్నాలకు బోనస్, పండించిన పంటకు మద్దతు ధర ఇస్తున్నామని అన్నారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా చెడులు వదిలి కొత్త ఆలోచనలతో ముందుకు నడవాలని సూచించారు. కుటుంబ సభ్యుల మధ్య పిండి వంటలు చేసుకుని పండుగను ఉత్సాహంగా గడపాలన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ, కార్మిక బంధువులకి, రైతు బంధువులకి, విద్యార్థులకు, చదువుకున్న మేధావులకు, అక్క చెల్లెలకు, అమ్మ పిన్నిలకు అందరికీ పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తాము. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతును సంతోషంగా ఉండాలి, రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ 2 లక్షల రుణమాఫీ, పండించిన ప్రతి గింజను కొనడం, సన్నాలకు బోనస్తో పాటు ఈ ప్రాంతంలో 3 పూటల నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేందుకు రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటారు. అదే మాదిరిగా చెడును వదులుతూ కొత్త సంవత్సరంలో అన్ని మంచి జరగాలని ఈరోజు పిండి వంటలతోటి, అదే మాదిరిగా పతంగులు ఎగిరేస్తూ గాలిలో చెడును వదిలేసేటువంటి కార్యక్రమం. జీవితాల్లో కూడా అద్భుతమైన రంగురంగుల కళలతో నిజం కావాలని, వారు కోరుకున్న కోరికలతో పాటు ఆరోగ్యంగా, అద్భుతంగా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ దేవదేవులను ప్రార్థిస్తూ ఈరోజు రామగుండంలో కైట్ ఫెస్టివల్ కూడా ఈరోజు అందరం చూస్తూ ఉన్నాం. మన అందరం కూడా పతంగులు ఎగిరేసినాం. ప్రతి సంవత్సరం ఇంకా అద్భుతంగా వచ్చే రోజుల్లో చేస్తూ పోదాం. అదే మాదిరిగా సమ్మక్క సారక్కల ప్రాంతం ఇది అద్భుతంగా నిర్వహణ చేస్తాం. గతంలో అద్భుతంగా చేశాం, ఈసారి ఇంకా అద్భుతంగా చేస్తాం.